హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఇవాళ మనం చాలా తక్కువ పదార్థాలతో చాలా ఆరోగ్యంగా ఉండే ప్రోటీన్ రిచ్ లడ్డును తయారు చేయబోతున్నాము. వీటికి అవసరమైన పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ పదార్థాన్ని తయారు చేయడానికి మనకు కావలసినవి వేపిన శనగలు. అవేనండి, మన పప్పులను వేయించి పెడతాం కదా, వాటితో ఈ రెసిపీని తయారు చేస్తాము. ముందుగా మిక్సీలోకి 1 కప్పు వేయించిన పప్పులను తీసుకోవాలి. ఇక్కడ వేయించిన పప్పులకు పొట్టును తీసేసి వాటిని నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెరను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/3 కప్పు మిల్క్ పౌడర్, పాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 యాలకులను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సర్లో బాగా గ్రైండ్ చేసుకొని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిశ్రమమును చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలను యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇది మనము చూసుకుంటూ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా మనము కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది కొద్దిసేపు స్టిక్గా ఉంటుంది కాబట్టి దీనిని ఒక 15 to 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకొని తీసిన తర్వాత మనము ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఇప్పుడు బాల్స్ అనేవి ఈజీగా వస్తాయి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో త్వరగా అవుతుందని ఫ్రీజర్లో పెట్టుకోమని చెప్తున్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా కావాల్సినన్ని బాల్స్ని మనం తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ పదార్థాలతో ఎంతో ఈజీగా సింపుల్గా ఈ స్వీట్ను మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది వారం రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ లడ్డూలను ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా గార్నిష్ చేసుకోవడానికి పిస్తా పప్పులను వాటిపైన డెకరేట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల వీటి లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్కి స్నాక్గా పంపించడానికి లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు బేకరీ షాపుల్లోకో లేకపోతే స్వీట్ షాపుల్లోకి వెళ్ళి బయట నుంచి కొనిచ్చే బదులు ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా వాళ్ళ ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఇలాంటి స్వీట్స్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిల్లపాది ఎంజాయ్ చేయవచ్చు. ఈ స్వీట్స్ అనేవి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు వీటి టేస్ట్ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.